నమస్తే. నేను మీ అశ్విని కుమార్. లోక్సభ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో మే 13వ తారీఖు, మే 11 కల్లా కూడా ప్రచారం సాయంత్రం కల్లా ముగించాలి. ఇంకొక 8 రోజులే ఉంది. అయితే ఈ లోపల సర్వేలు చాలా వస్తున్నాయి. సర్వేలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపు ఎక్కువ మంది చూస్తున్నారు. అసెంబ్లీలో ఎవరు వస్తారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని. చాలా చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో సీసా అంటాము, అటు ఇటు ఊగిసలాడుతున్నాయి. కొన్ని సర్వేల్లో కూడా ఎక్కువ శాతం 3% ఎర్రర్ అంటున్నాయి. ఆ ఎర్రర్ని మనం కన్సిడర్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎటువైపు అనేది ఇంకా కష్టంగానే ఉంది. ముఖ్యంగా రూరల్లో పల్స్ అయితే ఎక్కడ క్లియర్ కనబట్టలేదు. చాలా సర్వేలు అయితే కొన్ని కొత్త సర్వేలు పుట్టుకొస్తున్నాయి. అట్లా పాత సర్వేలు కూడా 130 స్థానాలంటూ, లేదా కూటమికి 130 స్థానాలు, లేదా వైఎస్ఆర్సీపీకి 130 స్థానాలంటూ కూడా ఎడ్జ్ వాళ్ళు అనుకూలంగా ఇస్తున్నారు. కానీ నాకున్న అంచనాల ప్రకారం అయితే అక్కడ ఏ పార్టీకి అంటూ ఒక పార్టీకి స్వీప్ అయితే కనబట్టలేదు, ఎడ్జ్ కనబడుతుంది. ఇంకా చాలా మార్పులు జరుగుతున్నాయి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇట్లా మీ ల్యాండ్ అంతా కూడా కబ్జా చేస్తారు అధికారంలోకి వస్తే అంటూ కూడా ప్రజల్లోకి దాన్ని బాగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా కూడా అది తెలుగుదేశం పార్టీ కొద్దిగా అడ్వాంటేజ్ అయింది. అయితే అది జరిగాక ఈ పెన్షనీలు వృద్ధులకి పెన్షన్ అందించే విషయంలో బ్యాంకులు చుట్టూ వాళ్ళు తిరగటం, ఈ ఎండలకి వడగాడుపులకి, అట్లాగే ఒక ఇద్దరు మరణించటం, ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ వల్లనే, లేదంటే వాలంటీర్లు వచ్చి ఇంటి దగ్గర అందించే వాళ్ళు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఆ టర్న్ తీసుకుంటాం. వైఎస్ఆర్సీపీ కొద్దిగా ప్రో అయింది. సో ఎవరికి వాళ్ళు ఏ అస్త్రం వాళ్ళకి అందిపుచ్చుకుంటే ఆ రకంగా జనాల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. మనం వేచి చూడాలి ఎవరి వైపు ఎడ్జ్ వస్తుంది అన్నది. ఇంకో పక్క బీజేపీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ టూర్ పెట్టుకున్నారు. పీలేరులో, అట్లాగే రాజమండ్రి దగ్గర, అనకాపల్లి దగ్గర ఆయన ప్రచార సభలు ఉండబోతున్నాయి. ఆ సభల మీద కూడా కూటమి కొద్దిగా హోప్ పెట్టుకుంది. ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీన వైఎస్ఆర్సీపీ అనేది పక్కన పెడితే పార్థదాస్ అనే ఒక సెఫాలజిస్టు, ఆయన ఎక్కువగా కాంగ్రెస్ ప్రోగా ఉంటూ ఉంటారు. కర్ణాటక, తెలంగాణ ఈ రెండింటికి అయితే చాలా యాక్యురేట్గా ఇచ్చారు. ఆయన ప్రస్తుతానికి ఆయన టీఎంసీలో ఉంటున్నారు, టీఎంసీకి పనిచేస్తున్నారు. ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ మీద ఒక సర్వే విడుదల చేశారు. ఈ సర్వేలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయంటూ కన్నా ఓటింగ్ పర్సంటేజ్ మీద, ఓట్ షేర్ మీద చేశారు ఆయన. పురుషులైతే ఏ పార్టీ వైపు ఎక్కువ శాతం ఉన్నారు, మహిళలు ఏ పార్టీ వైపు ఎక్కువ శాతం ఉన్నారంటూ కూడా ఆయన ఒక శుక్రవారం నాడు ఒక సర్వే రిలీజ్ చేశారు. అయితే మహిళలను ఆకట్టుకుంటానికంటూ తెలుగుదేశం పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ పొరుగునున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో నడుస్తున్న స్కీముని ప్రవేశపెట్టింది. 6 గ్యారంటీల్లో ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం అని. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్లు కూడా సంవత్సరానికి 3 ఉచితంగా ఇస్తామంటూ కూడా మహిళల్ని ఎక్కువ ఆకర్షించడానికి కూటమి మేనిఫెస్టోలో ఈ 2 అంశాలని తీసుకొచ్చింది. అది ఎంతవరకు ప్రభావితం చేసింది అనేది అయితే మరి చూడాలి. ఈయన పార్థదాస్ అయితే ఏం చెప్తున్నారంటే, పురుషుల ఓటర్లు, మేల్ ఓటర్సు టీడీపీ ఏలియన్స్కి 50.18% మద్దతు తెలుపుతున్నారు అంటున్నారు. వైఎస్ఆర్సీపీకి 46.56% మద్దతు తెలుపుతున్నారు. కాంగ్రెస్కి 2.81% మద్దతు తెలుపుతున్నారు పురుషులు. అదే మహిళా ఓటర్లు చూసుకుంటే కూటమికి 41.21%, వైఎస్ఆర్సీపీకి మాత్రం 56.12%, అంటే దాదాపు 15% ఓట్ షేర్ ఇక్కడ తేడా కనబడుతోంది. కాంగ్రెస్కి 2.41%. ఒకవేళ వీళ్ళంతా ఓట్ షేర్ కనుక యావరేజ్ కింద తీసుకున్నా కూడా మనం వైఎస్ఆర్సీపీకి 50% ఓట్ షేర్ వస్తుంది, దాదాపుగా 50% దాటుతుంది. సో ఈ మహిళలు అనేది మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆకర్షించడానికి ప్రవేశపెట్టిన స్కీములు అంతగా మహిళల్లోకి వెళ్ళినట్టు కనబట్టలేదు ఈ పార్థదాస్ రిలీజ్ చేసిన సర్వే ప్రకారం అయితే. కాకపోతే ఇంకా 8 రోజుల సమయం ఉంది. 8 రోజుల సమయం ఉన్నా కూడా ఇంతకన్నా పెద్ద మార్పులు ఏమీ ఉండకపోవచ్చు. ఈ మహిళలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన ఓటర్స్ కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళు పక్కన ఇంట్లో వాళ్ళని కానీ మార్చడానికే ప్రయత్నిస్తారు. కానీ పెద్ద చేంజ్ ఉండకపోవచ్చు మహిళా ఓటర్లో. ఇక్కడ ఇంకొక కీ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గతంగా కూడా కొద్ది ఓట్ షేర్ పెంచుకున్నట్టుగా తెలుస్తుంది. 2.41% అని ఇస్తున్నారు. టీడీపీ కూటమి అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ కనీసం 5% ఓట్ షేర్ స్ప్లిట్ చేసుకుంటే కనుక, లేదా సాధిస్తే తమ విజయావకాశాలు మెరుగుపడతాయంటూ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ క్లియర్గా రంగంలోకి దిగింది. వైఎస్ జగన్ ఓట్ బ్యాంకుని స్ప్లిట్ చేయడానికి అన్నది ఒక 2 రోజుల కిందట వైఎస్ షర్మిల లీక్ అయిన ఆడియో దాని ప్రకారం అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ 5% పైన ఓట్ షేర్ సాధిస్తుందా? ఒకవేళ సాధిస్తే
వైఎస్ఆర్సీపీకి ఎక్కడైనా రూరల్లో గండి పడతాయి అనేది అయితే మనం వేచి చూడాలి. పార్థదాస్ మాత్రం క్లియర్గా ఇచ్చిన సర్వేలో పురుషుల్లో అయితే మాత్రం కేవలం తెలుగుదేశం పార్టీ కూటమికి వైఎస్ఆర్సీపీకి 4% తేడా కనబడుతోంది. మహిళల్లో మాత్రం 15% ఓటు షేరు వైఎస్ఆర్సీపీకి ఎక్కువ అడ్వాంటేజ్ కనబడుతోంది.